వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను ప్రియ. భక్తి సమాచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో విచ్చేసిన స్వయంభూ లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థాన విశేషాలను అర్చకులను అడిగి తెలుసుకుందాం రండి. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. అయ్యా శ్రీ బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవాలయం. శ్రీ స్వామివారు 9వ శతాబ్దంలో తూర్పు జాగిచ్చే పరిపాలించి ఆరాధించబడ్డారని చారిత్రాత్మకం జరుగుతోంది. తర్వాత కీర్తి చేసిన గొల్లపల్లి వెంకటాచలపతిరావు గారు మా తాతయ్య గారికి స్వప్నంలో సాక్షాత్కారం అయ్యి రేపు కొన్నాళ్ళను ఆరాధన చేయని స్వామివారికి తాతగారికి ఆజ్ఞాపించడం. తర్వాత తాతయ్య గారు ఒక 6 నెలల పాటు స్వామివారిని శోధించగా ఈ పంట పొలాల్లో స్వామివారి ఒక భూమిలో బుర్రలో కప్పడిపోయి ఉండడం తెలిసింది. తర్వాత స్వామివారిని వెలికి తీసి స్వామివారిని ఆరాధనాక్రమం మొదలుపెట్టారు. ఈ ఆరాధనాక్రమం మొదలుపెట్టే కొద్దీ స్వామివారిలో మహత్యం కనిపించడం, భక్తులు రావడం, వారి కోరిక ధర్మబద్ధంగా ఉంది శివుడికి చెప్పుకుంటే మీ యొక్క కోరిక స్వామి శివుడికి చెప్పుకుంటే తీరుతుందని చెప్పేసి స్వామివారి ఆజ్ఞ మేరకు తాతగారు తన శిష్యులందరికీ ప్రబోధించడం జరిగింది. ఈ యొక్క తాతగారు కూడా ఆజ్ఞానుసారంగా స్వామివారి విగ్రహాన్ని కల్పిస్తే మీరు హస్తాలు ఉండవు, ఒక తొండ ఉండదు. ఆ యొక్క విగ్రహానికి చాలా చోట్ల గుణపంకోట్లు కానీ చాలా నిర్వీర్యమైనటువంటి విగ్రహం ఉంటుంది. కానీ ఏదైనా సరే ఒక విగ్రహాన్ని ఆరాధన చేయాలంటే సంపూర్ణమైనటువంటి విగ్రహం అయితే ఆరాధన చేయాలి. కానీ స్వామివారికి ఇచ్చినటువంటి విగ్రహం కాబట్టి దానికి ఏ విధమైన ఆరాధనా క్రమం చేస్తే స్వామివారిలో మహత్యం కనిపిస్తుందో ఆ విధంగా స్వామివారి విగ్రహాన్ని కింద యంత్రభాగం వేసి ఆ యంత్రానికి ఆరాధనాక్రమం మొదలుపెట్టారు. ఈ ఆరాధనాక్రమం మొదలుపెట్టే కొద్దీ స్వామివారిలో మహత్యం కనిపించిన భక్తులు రావడం, వారి కోరిక ఈతి బాధలన్నీ కూడా స్వామివారి చెవి దగ్గర నుంచి చెప్పుకుంటే నెరవేరుతుందని చెప్పేసి తాతయ్య గారి ఆజ్ఞానుసారంగా ప్రతి భక్తులు కూడా కుల మత వర్ణ భేదాలకు అతీతంగా స్వామివారి వద్దకు వెళ్ళి వారి ఈతి బాధలన్నీ కూడా స్వామివారి దగ్గర చెప్పుకుని వారి యొక్క కృపకు అందరూ కూడా పాత్ర అవుతున్నారు. స్వామివారి ఆకారం వచ్చేసి గజాకారం, గజానన రూపం అంటారు. వృత్తం దక్షిణావృతం, తొండం కుడిభాగం వైపు తిరిగి ఉంటుంది. ఈ యొక్క స్వామి రాజటీవతో అందరికీ దర్శనమిస్తున్నారు. మా తాతయ్య గారు అనేటువంటి కీర్తిశేషు గొల్లపల్లి చలపతిరావు గారు కాలం చేసిన తర్వాత మా నాన్నగారు కీర్తిశేషు గొల్లపల్లి వెంకటరమణ గారి ఆజ్ఞానుసారంగా ఆయన యొక్క విధి విధానంగా స్వామివారికి ప్రతినిత్యము చేసేటువంటి ఆరాధన క్రమంలో భాగంగానే స్వామివారికి లక్ష్మీ గణపతి హోమాలు, ప్రతినిత్యం ఆరాధన క్రమం, స్వామి యొక్క కైంకర్యాలు అనేక విధానటువంటి భోగాలతో స్వామివారు విలాదిస్తున్నారు. ఈ స్వామివారి ప్రత్యేకత ఏమిటంటే ప్రతి భక్తులు కూడా వారి ఈతివాదులన్నీ కూడా స్వామి శివ దగ్గర నుంచి చెప్పుకుంటే ధర్మంగా కనుకుంటే స్వామి వెలువెంటే ఉండి వారి కోరికలు వెంటనే చూపిస్తారని చెప్పేసి భక్తుల విశ్వాసం. కావున ప్రతి భక్తులు కూడా స్వామివారి వద్దకు వచ్చి వారి ఈతివాదులు, ధర్మబద్ధమైనటువంటి కోరికలు అన్నీ కూడా స్వామి శివ దగ్గర నుంచి చెప్పుకుని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ గొల్లపల్లి చలపతి శర్మ. అయ్యప్ప దీక్ష పరిపూర్ణ అయ్యప్ప నుంచోబెట్టి అక్కడ పని